లాస్ట్ క్లాస్లో వేదకాల విద్యా విధానం గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఇప్పుడు చెప్పుకుందాము. ఇప్పుడు చెప్పబోయే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. వేదకాలంలో చతుర్వర్ణ విభజన అనేది ఉండేది. ప్రాచీన భారతీయ సమాజాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా వర్గీకరించారు. ఈ చతుర్వర్ణ విభజన మనుస్మృతిలో వివరించబడింది. మనుస్మృతి ప్రకారం బ్రహ్మ శరీర అవయవాల నుండి వివిధ వర్ణాల వారు జన్మించారని పేర్కొనబడింది. బ్రాహ్మణులు బ్రహ్మ యొక్క ముఖం లేదా నోటి నుంచి ఉద్భవించారని తెలిపారు. వీరు వేదాలు, హిందూ మత ధర్మ పురాణాలు, క్రతువులు నిర్వహించేవారు. హిందూ మత ఛాందస భావనలో బోధన చేసేవారు. క్షత్రియులు బ్రహ్మ యొక్క భుజాల నుంచి ఉద్భవించారని చెప్పారు. వీరు క్షేత్ర ధర్మాన్ని పాటించి యుద్ధ విద్యలు అభ్యసించేవారు. రథ, గజ, తురగ పద్ధతిలో పాలన, రక్షణ, యుద్ధ కౌశల్యాలను నేర్చుకునేవారు. వైశ్యులు బ్రహ్మ యొక్క తొడల నుంచి ఉద్భవించారని తెలిపారు. వీరు ఆర్థిక వ్యవహారాలను, వినియోగం, ఉత్పత్తి, వాణిజ్యం మొదలైన వాటిని అభ్యసించేవారు. శూద్రులు బ్రహ్మ యొక్క పాదాల నుంచి ఉద్భవించారని పేర్కొన్నారు. వీరు సమాజ సేవకులుగా మారారు. ప్రధాన విద్యలకు దూరంగా సామాన్య పరిజ్ఞానాన్ని మాత్రమే పొందేవారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సామాన్య పరిజ్ఞానాన్ని పొందిన వారు ఎవరు అంటే ఈ 4 కులాల్లో వచ్చేసి శూద్రులు. విద్యా కేంద్రాలు ఎలా ఉండేవి అంటే ప్రాచీన కాలంలో విద్యా కేంద్రాలు జనసమర్థం ఎక్కువగా ఉండే నగర ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేయబడేవి. ముఖ్యంగా గుప్తుల కాలంలో వారణాసి, నలంద వంటి ప్రఖ్యాత విద్యా కేంద్రాలు ఏర్పడ్డాయి. నలంద విశ్వవిద్యాలయంలో బోధన, మత వ్యాప్తి, అహింస ధర్మసూత్రాలు బోధించబడేవి. సంప్రదాయ విద్య ప్రధానంగా మత సంబంధిత అంశాలకు అనుబంధంగా కొనసాగింది. జైన, బౌద్ధ ఆశ్రమాల్లో తర్కశాస్త్రం, వైద్యం, భౌతికం, కళలు, చేతివృత్తులు నేర్పబడేవి. చైనా, మధ్య ఆసియా ఖండం నుంచి విద్యార్థులు నలంద విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందేవారు. ప్రాచీన కాలాన్ని వేదకాలంగాను, ధర్మశాస్త్ర కాలంగాను, పురాణ కాలంగాను విభజించడం జరిగింది. చరిత్ర తెలియని కాలం నుంచి క్రీస్తు పూర్వం 1000 వరకు ప్రాచీన కాలాన్ని వేదకాలంగా విభజించడం జరిగింది. క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు శకం 500 వరకు ధర్మశాస్త్ర కాలంగా చెప్పడం జరిగింది. క్రీస్తు శకం 500 నుంచి 800 వరకు పురాణ కాలంగా చెప్పడం జరిగింది. వేద అంటే జ్ఞానం. వేదం అన్న పదం విత్ అనే మూలధాతువు నుంచి ఆవిర్భవించింది. విత్ అంటే తెలుసుకోవడం. విత్ అంటే తెలుసుకోవడం. ఋగ్వేదం భారతదేశంలో ప్రాచీన గ్రంథంగా గుర్తించబడింది. మొదటి గ్రంథము ఏది అంటే ఋగ్వేదం. భారతదేశంలో మొదటి గ్రంథము ఏది అంటే ఋగ్వేదం. తర్వాత సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం వచ్చాయి. జీవితాన్ని ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 పురుషార్థాల ఆధారంగా గడపాలి. విద్యా విధానం ఎలా ఉండేది అంటే వేదాల అభిప్రాయంలో విజ్ఞానం లేకపోతే జ్ఞానం అంటే 2 విధాలుగా విభజించబడింది. వేదాల కాలంలో విద్య అనేది 2 భాగాలుగా విభజించబడింది. ఒకటి పరావిద్య, ఒకటి అపర విద్య. పరావిద్యలో ఏముంటాయి అంటే ఇది ఆత్మ సాక్షాత్కారం గురించి, ఉన్నత జ్ఞానాన్ని గురించి చెప్తుంది. అపర విద్య అంటే ఇది భౌతిక శాస్త్రాలు, కళలు, సామాన్య విద్య గురించి చెప్తుంది. వేదకాలంలో విద్యార్థి దశ ఉపనయనం ద్వారా ప్రారంభమవుతుంది. ఉపనయనం అంటే జ్ఞాన సముపార్జనకు సమీపించడం. ఉపనయనం జరుపుకున్న వారిని ద్విజులు అంటారు. ద్విజులు అంటే 2వ జన్మ పొందినవారు అని అర్థం. బ్రాహ్మణులు 8 ఏళ్ల వయసులో, క్షత్రియులు 10 ఏళ్ల వయసులో, వైశ్యులు 12 ఏళ్ల వయసులో ఉపనయనం చేసుకోవాలి. బ్రాహ్మణులు 8 సంవత్సరాల వయసులో, క్షత్రియులు 10 సంవత్సరాల వయసులో మరియు వైశ్యులైతే 12 సంవత్సరాల వయసులో ఉపనయనం చేసుకోవాలి. ఇక్కడ స్త్రీలకు అలాగే శూద్రులకు ఉపనయనం అన్నది మినహాయించడం జరిగింది. ఇది మలివేద కాలంలో అన్నమాట. గురుకుల విద్యా విధానం ఇది శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనే పద్ధతి ద్వారా జరిగింది. శ్రవణంలో ఉపాధ్యాయులు చెప్పిన వేద మంత్రాలను, శ్లోకాలను విని వాటిని కంఠస్థం చేసేవారు. మననంలో గురువు బోధించిన విషయాలపై ధ్యానం చేసి వాటిని అర్థాన్ని నిగ్రహించుకునేవారు. నిధిధ్యాసనం స్వీయ అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడమే నిధిధ్యాసనం. బోధనా పద్ధతులు 1 ప్రశ్నోత్తర పద్ధతి, 2 చర్చా పద్ధతి, 3 ఖండన మండన పద్ధతి. ప్రశ్నోత్తర పద్ధతిలో ప్రశ్న సమాధానాల ద్వారా విద్య బోధింపబడేది.
చర్చా పద్ధతి. గురువు మార్గదర్శకత్వంలో శాస్త్రీయ చర్చలు జరిపేవారు. ఖండన మండన పద్ధతి. తర్కబద్ధంగా చర్చ జరిపి సత్యాన్ని తెలుసుకునేవారు. వేదకాలంలో ఉపాధ్యాయులను ఆచార్య, ఉపాధ్యాయ, గురు, అతి గురు అనే స్థాయిల్లో విభజించారు. సంస్కృత భాష బోధన మాధ్యమంగా ఉండేది. వర్ణ విభజనలో విద్యా విధానం. బ్రాహ్మణులకు హిందూ మత ధర్మ శాస్త్ర పురాణాలు, క్రతువుల నిర్వహణ వంటి వాటిని బోధించేవారు. క్షత్రియులకు యుద్ధ విద్యలు, పాలన సంబంధించిన విషయాలను బోధించేవాళ్ళు. వైశ్యులకు ఆర్థిక వాణిజ్య విద్యను బోధించేవాళ్ళు. శూద్రులు సామాన్య విద్య, చేతివృత్తులు అనేటువంటి వాటిని మాత్రమే సామాన్యంగా అభ్యసించేవారు. ప్రత్యేకంగా బోధన అన్నది వీరికి లేదు. శ్రమ విభజన ప్రభావం ఎలా ఉంది అంటే ప్రాథమికంగా వృత్తులు వర్ణాల ఆధారంగా ఏర్పడినప్పటికీ కాలక్రమేపంలో సంప్రదాయంగా మార్చబడ్డాయి. తండ్రి తన కుమారుడికి తన వృత్తి జ్ఞానం అందించేవాడు. లౌకిక విద్యతో పాటు వర్ణాల ఆధారంగా విద్యా బోధన అందించబడేది. నెక్స్ట్ క్లాస్లో ప్రాచీన విద్యా విధానం గురించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. మీకు మా వీడియో నచ్చినట్లయితే కనుక దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.